I'm Dr. Shivaram, Vasan Eye Care, Dr. Kishan, Dr. Sujan. సో ఈరోజు దీపావళి సందర్భంగా వాసన్ ఐ కేర్ హెల్త్ కేర్ ఒక సామాజిక బాధ్యతగా ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయదలుచుకున్నది. అయితే దీని గురించి ప్రజలకు చెప్పాలి అంటే అది మేము ఎంత చెప్పినా అది చేరదు. అది కేవలం పాత్రికేయుల ద్వారానే కొందరి ద్వారానే జరగాలి. అదేవిధంగా మీ ద్వారా అది జరగాలని మేము మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలవడం జరిగింది. అయితే ఈరోజు వాసన్ ఐ కేర్ ఏం చేస్తుంది అంటే దీపావళి అనగానే మనం చాలా అన్ని పండుగలకు కూడా మనకి ఏ పండుగ ఇష్టం అంటే పిల్లల్ని ఎవరిని అడిగినా దీపావళి ఇష్టం అంటారు. ఎందుకంటే ఆ ఎంజాయ్మెంట్ అట్లా ఉంటుంది, ఆ క్రాకర్స్ కానీ ఎంత ఆనందం ఉంటుందో కొన్నిసార్లు అంతే విషాదం కలుగజేస్తుంది. ఏ విధంగా అంటే దీపావళిలో జరిగేటువంటి కొన్ని సంఘటనల వల్ల చాలా ప్రాబ్లమ్స్ జరగవచ్చు. కానీ సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు మన పెద్ద ఆర్యుడు, మన పూర్వీకులు. ఎందుకు ఈ కంటి గురించి ఇంత ఇంపార్టెంట్ అంటే కన్ను అనేది లేకపోతే ఎంత ఇబ్బంది పడుతుందో అందరికీ తెలుసు. అయితే ఈ కన్నులో ఎస్పెషల్లీ మిగతా పండుగల కంటే కూడా ఈ దీపావళి నాడు కొన్ని క్రాకర్స్ తోటి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఉంటాయని ఫస్ట్ మనం ఒక చిన్నగా బ్రీఫ్గా మనం మాట్లాడుకోవచ్చు. సో ఈ క్రాకర్స్ వల్ల మనకు జనరల్గా 3 రకాల ఇబ్బందులు కలగవచ్చు. మొదటి రకము ఓన్లీ కెమికల్ ఇంజురీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుంటారు చాలామంది ఈ క్రాకర్స్ అనేది అగరబత్తి పెట్టుకొని చేయడము, ఒక తోక ఏదో షేర్ పటాకని దాన్ని తోక పట్టుకొని ఇట్లా చేయడం, చేతో కాదు ఇవన్నీ చేస్తుంటారు, చిచ్చుబుడ్డి చేతో అట్లా చేసినప్పుడు చేతికి ఆ కెమికల్ అంటుతుంది, గన్ పౌడర్ అంటారు దాన్ని. అది అంటినప్పుడు అది మళ్ళీ అంటుతుంది, దాంతో మళ్ళీ అనుకోకుండానే కళ్ళలో పెట్టుకుంటుంటారు వాళ్ళకి తెలియకుండా హడావుల్లో. సో దానివల్ల జరిగేదాన్ని కెమికల్ ఇంజురీ అంటారు. జనరల్గా ఏమవుతుంది అంటే అది ఫస్ట్ లేయర్ అంటే కంజంక్టివ్ అంటారు. మన నల్లగుడ్డు ఉంటుంది, పక్కన తెల్లగుడ్డు ఉంటుంది, కంజంక్టివ్ అంటారు. ఈ రెండింటికి మాత్రమే జనరల్గా ఎక్కువ కంజంక్టివ్కి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నట్టు. దానివల్ల మనకు కొద్దిగా కళ్ళు నీళ్ళు గారడము, కళ్ళు ఇరిటేషన్ అనిపించడము, ఫారిన్ బాడీ ఏదో కంట్లో ఉన్నట్టు అనిపించడం, ఇటువంటివి జరుగుతుంటాయి. అయితే ఈ లెవెల్ ఆఫ్ ప్రాబ్లంకి మనం ఏం చేయొచ్చు అంటే ఈ లెవెల్ ఆఫ్ ప్రాబ్లంకి ప్రజలు కానీ ఎవరైనా కానీ వాళ్ళ దగ్గర ఇమ్మీడియట్గా కళ్ళు తెరిచి నీళ్ళతో కడుక్కోవడం అటువంటివి చేయొచ్చు. ఇది ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఇంజురీ. సెకండ్ లెవెల్ ఆఫ్ ఇంజురీకి పోతే ఏమవుతుంటే థర్మల్ ఇంజురీస్ అంటారు. థర్మల్ అంటే కాలిపోతుంది అన్నట్టు. ఇప్పుడు మనం ఒక బాంబు కానీ ఏదైనా పేలినప్పుడు దాంట్లో విపరీతమైన ఉష్ణము వేడి ప్రొడ్యూస్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మన కన్నులో సెన్సిటివ్ పార్ట్స్ ఉంటాయి, కంజంక్టివ్, కార్నియా, ఆ లేయర్స్ అనేవి కొద్దిగా కాలిపోయే అవకాశం ఉంటుంది అన్నట్టు. ఎప్పుడైతే కాలిపోతాయో దాన్ని మళ్ళీ రిపేర్ చేయడము కొద్దిగా కష్టం. ఎందుకు అంటే కార్నియా అనేది ఏవాస్కులర్ స్ట్రక్చర్, అంటే రక్త ప్రసరణ కేవలం కార్నియా చుట్టుపక్కలే ఉంటుంది, సెంటర్ పార్ట్కి ఉండదు. కొద్దిగా కార్నియా ఇంకోటి మనం రీసెంట్ స్టాటిస్టిక్స్ చూసినట్టయితే దాదాపుగా ఒక 30,000 మంది రెడీగా ఉన్నారు. ఇంకా కార్నియా వల్ల అంధత్వం వచ్చి అవి ఇంకా రెడీగా కార్నియా డోనర్ సరిగా లేక చాలా ఇబ్బంది ఉంది. మళ్ళీ దానికి తోడు మళ్ళీ ఎవ్రీ సంవత్సరం యాడ్ అవుతున్నాయి ఇట్లాంటి పరిస్థితులు కానీ ఏ పరిస్థితులైనా కానీ. సో మనం ఏం చేయాలి అంటే ఈ రెండోది. అయితే ఈ రెండోది జరిగినప్పుడు మరి ప్రజలు ఏం చేయాలి? రెండోది జరిగినప్పుడు మాత్రం ప్రజలు ఏమీ చేయకండి, ఎవరు కూడా వాటిని ముట్టుకోవద్దు. ఇమ్మీడియట్గా మీ దగ్గర ఉన్న కంటి వైద్యశాలకి మీరు ఇమ్మీడియట్గా వెళ్ళాలి. ఎందుకు అంటే ఆల్రెడీ థర్మల్ ఇంజురీ ఉన్నప్పుడు మనం దాన్ని ఎక్కువ డిస్టర్బ్ చేస్తే అది చాలా ఇబ్బందిగా మారుతుంది. ఇంకా నెక్స్ట్ లెవెల్కి పోతే థర్డ్ లెవెల్లో ఇంజురీస్ ఏముంటాయంటే బ్లాస్ట్ ఇంజురీస్ అంటారు. అంటే ఇప్పుడు మీరు గ్రానైట్ ఫ్యాక్టరీలో చూస్తుంటారు, లేకపోతే ఎక్కడైనా బాంబు బ్లాస్ట్ అని చూస్తుంటారు, అది మిజైల్ ఇంజురీ లేకపోతే బ్లాస్ట్ ఇంజురీ అంటారు. అప్పుడు ఏమవుతుందంటే ఈ కెమికల్, ఈ థర్మల్ దాంతోపాటు అది చాలా వేగంగా వచ్చి కంటికి తగులుతుంది. ఎప్పుడైతే వేగంగా వచ్చి కంటికి తగులుతుందో ఇంతవరకు కేవలం పైన కార్నియా వరకే ఉన్న ఏవైతే గన్ పౌడర్ కానీ ఏవైనా అవి లోపల కూడా పోయే అవకాశం ఉంటుంది. సో అప్పుడు పినిట్రేటింగ్ ఇంజురీస్ అని జరగవచ్చు, దానికి సర్జరీ పడవచ్చు. చాలా వేగంతో పోతే రెటీనా కూడా మనకు దెబ్బతినే ప్రమాదం, రెటీనా డిటాచ్మెంట్ కావచ్చు. ఈ రెటీనా ఎట్లంటే మన శరీరానికి గుండె ఎట్లను కంటికి రెటీనా అట్లా అన్నట్టు. సో ఇవి డ్యామేజ్ అయితే చాలా ఇబ్బందికరంగా ఉంటుందన్నట్టు. సో అప్పుడు కూడా మీరేమీ దాన్ని ఇంటర్వ్యూట్ కావద్దు. సో కేవలము మొదటి స్టేజ్లో నేను చెప్పినటువంటిది ఏదైతే ఉందో అప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా చేతులు ఫస్ట్ కళ్ళు కడుక్కోండి. తర్వాత సెకండ్ థర్డ్ దానికి మాత్రం మీరు ఇమ్మీడియట్గా
మీ దగ్గర ఉన్న కంటి ఆసుపత్రికి మీరు వెళ్ళినట్టయితే ప్రాపర్ ట్రీట్మెంట్ అని జరుగుతుంది. సో ఇది బ్రీఫ్గా మనకు దీపావళి అప్పుడు ఈ కెమికల్స్, ఫైర్ క్రాకర్స్ వల్ల జరిగే ఇబ్బంది. ఇంకోటి ఏమవుతుందంటే చాలామంది దీపాలు పెడుతుంటారు. దీపాలు పెట్టినప్పుడు మొత్తం ఇంటి నిండా దీపాలు పెట్టాలనే ఉద్దేశంతో పెట్టడం మంచిదే. ఒక్కోసారి మీద ఆయిల్ పోతున్న ఆయిల్ కూడా స్పిల్ అవుతుంది ఒక్కోసారి, కొద్దిగా దాంతో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. సో ఇది మామూలుగా జరిగేటువంటి ప్రాబ్లమ్స్. ఇంకా నెక్స్ట్ ఏమంటే మరి ఇట్లా జరుగుతున్నాయి కదా, జరిగినప్పుడు మరి వాసన్ తన సామాజిక బాధ్యతగా ఏం చేయబోతుంది, ఏం చేస్తుంది అంటే ఈ జనరల్గా ఇటువంటివి జరిగే ఎవరికి అంటే 25 లోపల యువతకి, పిల్లలకి. ఎందుకంటే పెద్దవాళ్ళంటే జనరల్గా బాధ్యతగా ఉంటారు అందరూ, ఎంత కాదన్నా కానీ ఒక 25 తర్వాత అందరు బాధ్యతగా ఉండే అవకాశం ఎక్కువ ఉంది. కానీ పిల్లలు కొద్దిగా ఉత్సాహం, వాళ్ళ బాధ్యత ఉండదని కాదు, కొద్దిగా ఉత్సాహము, తెలియనితనం వల్ల వాటికి దగ్గర పోయి కాల్చడము, లేకపోతే 10 మందిలో ఉన్నప్పుడు కాల్చడము, ఇట్లాంటివి చేస్తుంటారు. దానివల్ల ఏమవుతుందంటే ఇట్లాంటి ఇంజురీస్ అనేది జరుగుతుంటాయి. దానికోసం ఏం చేయాలి మనము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేల్చేటప్పుడు సాధ్యంతో ప్రొటెక్టివ్ గ్లాసెస్ అని కొద్దిగా పెద్ద గ్లాసెస్ ఉంటాయి, అవి పెట్టుకోవడం మంచిది. తర్వాత ఓపెన్ ఏరియాస్లో పేల్చేయడం కూడా చాలా మంచిది. ఇప్పుడు చేస్తుందంటే ఈ 25 లోపల వాళ్ళందరికీ కూడా, 25 ఏజ్ లోపల వాళ్ళందరికీ కూడా ఇటువంటివి ఏమైనా డ్యామేజ్ జరిగితే, కంటిపరంగా ఏమైనా డ్యామేజ్ జరిగితే ఉచితంగా మీకు వైద్య సేవలు అందిస్తామని వాసన్ తన త్రూఅవుట్ ఆల్ ఓవర్ ఇండియా బ్రాంచెస్ మీ పాత్రికేయుల ద్వారా నేను అందరికీ మనవి చేస్తున్నది ఏంటంటే ఏదైనా ఇబ్బంది ఉంటే మీరు ఇమ్మీడియట్గా వాసనకు వచ్చినట్టయితే మీకు అన్నీ ఉచితంగా, మీకు వైద్య సేవలు కానీ తర్వాత ఏమైనా ఆపరేషన్ పడితే కూడా అటువంటివి ఏమైనా బేసిక్ నెసెసిటీస్ అన్నీ కూడా మేము ఉచితంగా మేము చేస్తాము. వాళ్ళకి మంచి గాయాలతో కాకుండా వెలుగుతో మళ్ళీ మేము ఇంటికి పంపిస్తామని మేము ఈ విధంగా మీకు పాత్రికల ద్వారా అందరికీ మనవి చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. అండ్ మీరేమైనా సందేహాలు ఉంటే అడగవచ్చు. అండ్ ఈహెచ్ఎస్ సర్వీసెస్ కూడా రీసెంట్గా మన ఖమ్మం బ్రాంచ్కి ఆరోగ్యశ్రీ అండ్ ఈహెచ్ఎస్ సర్వీసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ సార్ చెప్పినట్టు 15 years బిలో బేబీస్ అందరికీ, అంటే మామూలు వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఈ దివాళీ సమయంలో ఎటువంటి ఇంజురీస్ అయినా ఫ్రీ ట్రీట్మెంట్ ఉంటుంది. 15 years లోపు 24th వరకు 15 years వరకు 15th October నుంచి 24th October వరకు 24th వరకు 15 years. మన హాస్పిటల్లో ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఎంపానల్మెంట్ మరియు యూహెచ్ఎస్ ఎంపానల్మెంట్, తర్వాత సింగరేణి ఎస్పెషల్, ఎందుకంటే మన సోదరులు కొత్తగూడెంలో ఉంటారు, వాళ్ళందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉండేటట్టు అది కూడా ఎంపానల్మెంట్ జరిగింది. సో వారందరూ కూడా వచ్చి ఈ సేవలను ఉపయోగించుకోవచ్చు. ఇవే కాకుండా మన దగ్గర కార్నియా సర్వీసెస్ ఉంటాయి, తర్వాత రెటినా ఇంజెక్షన్స్ కానీ, షుగర్ వల్ల డ్యామేజ్ అయితే ఏమైనా ఇబ్బంది ఉంటాయి కానీ, తర్వాత అత్యాధునికమైన మల్టీఫోకల్ లెన్సెస్ కానీ, తర్వాత పోతే టోరిక్ లెన్సెస్ కానీ. అంటే ఈ మధ్యలో ఏమైంది అంటే శుక్లం ఆపరేషన్ అనేది కేవలం శుక్లం ఆపరేషన్గా లేదు. ఒకప్పుడు ఏంటంటే శుక్లం అంటే కేవలం అద్దం పెట్టేది, కానీ ఇప్పుడు అట్లా కాదు. శుక్లం ఆపరేషన్ అంటే దట్ ఈస్ బికమింగ్ లైక్ ఏ రిఫ్రాక్టివ్ సర్జరీ. అంటే పేషెంట్ ఏమనుకుంటారంటే నాకు ఆపరేషన్ కాగానే మొత్తం 100% చూపు రావాలి, అద్దాలు లేకుండా అనేటువంటి పరిస్థితి వచ్చింది. సో అటువంటి లెన్సెస్, సపరేట్ లెన్సెస్ ఉంటాయి, మామూలు రెగ్యులర్ లెన్స్ కాకుండా అటువంటి లెన్సెస్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. తర్వాత యువిఆర్ సర్వీసెస్, తర్వాత మెల్లకన్ను ఉంటుంది అది, తర్వాత పిల్లలకి నెలలు నిండకుండా పుట్టిన వాళ్ళకి ఆర్ఓపి అని ప్రాబ్లం, రెటినోపతి ఆఫ్ ప్రిమెచ్యూరిటీ అంటారు. అంటే రెటినా అనేది సరిగా డెవలప్ కాదు, అప్పుడు డెవలప్మెంట్ కానప్పుడు దానికి ఏ విధంగా ఫాలో అవ్వాలి, దానికి ఏ విధంగా అబ్జర్వేషన్, చెకప్, ఇవన్నీ కూడా ఎన్ఐసి చెకప్ కానీ అట్లాంటివన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. అండ్ గ్లకోమా సార్, ఈ రేపట్లో చాప కింద నీరులాగా గ్లకోమా అనేది విస్తరిస్తుంది. చాలామందికి తెలియదు, మంచిగానే ఉంది అంటే అనుకుంటారు, కానీ సడన్గా ఒకరోజు చూపు పోయిందని మా దగ్గరికి వస్తారు. ఈ మధ్యనే మనకు మనుగురు నుంచి వెంకటాచార్య అని ఒక పేషెంట్ వచ్చినాడు. ఆయన అసలు అంతవరకు మంచిగానే ఉన్నాడు, చాలా మంచి వెల్ ఆఫ్ మనిషి, అంత బాగుంది సార్, బాగుంది. సడన్గా ఒకరోజు రాత్రి చూపు పోయింది సార్, నేను ఎంతైనా పెట్టగలను, నాకు చూపు తెప్పియండి సార్. కానీ సార్ మీరు 1000 కోట్లు పెట్టినా మేము తెప్పియలేము, ఎందుకు అంటే గ్లకోమా వల్ల డ్యామేజ్ అయింది అంటే పోయినట్టే. దానికి ఏం సార్ మరి నా పరిస్థితి ఇట్లయింది, మరి మిగతా వాళ్ళకి మీరేం చెప్పారంటే ప్రతి వాళ్ళు కూడా 40 years తర్వాత కాంప్రహెన్సివ్ ఐ చెకప్, అంటే అన్ని ఫెసిలిటీస్ ఉన్న దగ్గర కాంప్రహెన్సివ్ ఐ చెకప్ చేసుకుంటే అటువంటిది ఏమైనా మనం ముందే ఉంటే దాన్ని ఐడెంటిఫై చేసి అటువంటిది రాకుండా, ఎస్పెషల్లీ ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీలో కూడా గ్లకోమా, లేకపోతే ఫ్యామిలీలో ఇట్లా ఆర్డి, రెటినల్ డిటాచ్మెంట్ ఇట్లాంటివి ఉన్నా కానీ మనం ముందు జాగ్రత్తగా ఎవ్రీ ఇయర్ కాంప్రహెన్సివ్ చెకప్ చేసుకుంటే ముందుగానే ఐడెంటిఫై చేసి అటువంటి పరిస్థితి వాళ్ళకి రాకుండా చేయొచ్చు అనేది మనం
ఈ మెయిన్గా ఈ చెకప్స్లో తెలిసేది. మామూలుగా ఏంటంటే చాలామంది ఏం పోతాంలే ఆప్టికల్ షాప్ పోతే ఒక ఊరికి అద్దాలు చెకప్ అద్దాలే కదా మనకు అనుకుంటాం, కానీ అద్దాలు వెనుక చాలా రహస్యం ఉంటుంది. అది ఎప్పుడు అంటే మనకు ఆ ఇబ్బంది వచ్చినప్పుడు కానీ తెలియదు. మొన్న ఒక పేషెంట్ వెంకటేశ్వర అయితే లిటరల్గా ఆయన పాపం ఏడుస్తున్నాడు, తన దగ్గర కోట్లు ఆస్తుంది, అయినా నేను ఏం చేయలేకపోతున్నాను. ఏ సింపుల్ ఐ చెకప్ మామూలుగా రెగ్యులర్గా ఐ చెకప్ చేసినా కానీ బాగుండేది. కాకపోతే ఏంటి అంటే ఆప్టికల్సే కదా అద్దాలే కదా ఏముందిలే అని అనుకున్నాడు. కానీ ఆ రోజు ఇప్పుడు ఏం జరిగింది, ఇది జరిగింది. కాబట్టి నేను అందరికీ చెప్పేది ఏమంటే ఎస్పెషల్లీ 40 years తర్వాత ఎవరైనా కానీ ఏమీ లేకున్నా రెగ్యులర్గా ఇయర్లీ చెకప్ చేయించుకోండి. ఏమైనా ఉంటే మనం ముందే బయటపడతాయి. లేదు ఆల్రెడీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫ్యామిలీలో, అప్పుడు మీరు ఫ్యామిలీలో ఏం ప్రాబ్లం ఉందని చూసుకొని దాని ప్రకారంగా మీరు ముందే చెప్పవచ్చు. లేకపోతే మేము కూడా చూసుకొని ముందే జాగ్రత్తగా మనం, ఎందుకంటే అన్నిటికంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. వచ్చిన తర్వాత మనం బాగు చేసుకోవడానికంటే రాకుండానే చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అటువంటివి ఐలో కొన్ని డిసీజెస్లో మనం ఇప్పుడు చెప్పినట్టు గ్లకోమా కానీ ఆర్డి కానీ ఇట్లాంటివి చేసుకోవచ్చు. ఇంకా అత్యాధునికమైన ఈ లెన్స్ క్యాటరాక్ట్ సర్జరీ కూడా మనం టోరిక్ లెన్స్ కానీ లేకపోతే మల్టీఫోకల్ లెన్స్ కానీ ఏవైనా కానీ మనం చేసుకోవచ్చు. సార్ అది చెప్తున్నాను. గ్లకోమా తోటి ప్రాబ్లం ఏంటి అంటే ఇందాకనే చెప్పినట్టు చాప కింద నీరులాగా దాంట్లో మళ్ళీ 2 రకాలు ఉంటాయి సార్. ఓపెన్ యాంగిల్ గ్లకోమా, క్లోజ్డ్ యాంగిల్ గ్లకోమా అని ఉంటుంది. ఓపెన్ యాంగిల్ గ్లకోమాలో లాస్ట్లో డ్యామేజ్ అయ్యేంత వరకు మనకేమీ తెలియదు, లాస్ట్లో తెలుస్తుంది. యాంగిల్ క్లోజర్ గ్లకోమా అయితే కొన్ని సైన్స్ ఉంటాయి. ఎట్లా కన్ను ఎర్రబడడం, కన్ను నొప్పి రావడం, తర్వాత కంటి నుంచి నీళ్ళు కారడము, కొద్దిగా మసకబారినట్టు, ఇటువంటివి కొంత యాంగిల్ క్లోజర్ గ్లకోమా తొందరగా ఐడెంటిఫై చేయొచ్చు. చేస్తే మనం అటువంటి పేషెంట్స్కి మనం ముందే పిఐ అని ఒకటి ఉంటుంది, ఐరిడెక్టమీ, చిన్న లేజర్ తోటి ఒక 2 నిమిషాల్లో చేయొచ్చు. అటువంటివి చేస్తే ఫ్యూచర్లో వాళ్ళకి గ్లకోమా అనేది ఫర్దర్ డ్యామేజ్ కాకుండా మనం కాపాడవచ్చు. అయితే ఓపెన్ యాంగిల్ గ్లకోమాకి నార్మోటెన్సివ్ ఇట్లా 20-30 రకాల గ్లకోమాస్ ఉంటాయి. వాటికి నిజంగా మనం ఏమీ చేయలేం. ఏది ముందు జాగ్రత్త చేయలేక, కేవలం ముందు జాగ్రత్త చేయగలిగేది ఏంటంటే కామన్గా 40 years తర్వాత వస్తుంది. కాబట్టి 40 years తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో బిజీగా ఉండొచ్చు, అందరు నేను కాదనను. కాకపోతే సంవత్సరానికి ఒకసారి ఒక రోజు కేటాయించి మన కన్ను కోసమే, వేరే వాళ్ళ కన్ను కోసం కాదు, మన కన్ను కోసం మనం ఒక రోజు కేటాయిస్తే మొత్తం జాగ్రత్తగా చెకప్ చేసుకుంటే అప్పుడు మనకు కూడా ప్రశాంతత ఉంటుంది, మిగతా పనులు మనం చేసుకోవచ్చు. సార్ మెల్ల కన్నుని సాధారణ కన్నులాగా మార్చాలి అంటే కేవలం సర్జరీనే చేయొచ్చు. అయితే జనరల్గా మెల్ల కన్ను మళ్ళీ ప్రతిదానికి రూట్ కాజ్ అనేది ఉంటుంది. మెల్ల కన్ను ఎందుకు వస్తుంది అంటే ఒక 20-30% మందిలో గ్లాసెస్ సైట్ ఉండి వాళ్ళ అద్దాలు కనుక వాడకపోతే వాళ్ళకి మెల్ల కన్ను రావచ్చు. అటువంటి వాళ్ళకి మేము చూస్తుంటాం కొందరిని గ్లాసెస్ పెట్టగానే వాళ్ళు చూస్తే మెల్ల కన్ను కనపడదు. అది మయోపియా కేసెస్లో కొన్ని అట్లా జరుగుతుంటాయి అన్నట్టు, ఎగ్జోట్రోపియాస్ అంటాం. అట్లాంటివి ఇమ్మీడియట్గా రెక్టిఫై అవుతాయి అన్నట్టు. లేదు ఇంకా కొద్దిగా లోపల ఇప్పుడు రెటినోబ్లాస్టోమా అని ఉంటుంది చిన్నప్పుడు, అటువంటిది ఉన్నప్పుడు ఏమైతుందంటే మీకు ఇటువంటి మెల్లకన్ను అనేది రావచ్చు. సో లోపల ఆర్డిఎం అనేది కొందరికి శుక్లం బాగా ముదిరిన తర్వాత కూడా మెల్లకన్ను రావచ్చు. అంటే కారణం ఏం తెలుసుకుంటే కొన్ని 40-50% కేసెస్ కారణాన్ని రెక్టిఫై చేస్తే అవుతాయి. లేదు మాకు కాస్మెటిక్గా అందంగా ఉండాలి, హీరోలాగా ఉండాలి, హీరోయిన్ లాగా ఉండాలి అనుకుంటే కూడా చేసుకోవచ్చు. దాన్ని కాస్మెటిక్ సర్జరీ అంటారు. కాస్మెటిక్ ప్రకారం మనం మజిల్ రిసెక్షన్ అవి చేసుకొని మనం దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. మధ్యలో మెల్లకన్ను రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య మనం ఏం చూస్తున్నామంటే షుగర్ అనేది ఈరోపట్లో ఇంటికి ఒక అమెరికా పోయినట్టు ఇంటికి ఒక షుగర్ వస్తుంది ఈరోపట్లో. అట్లా షుగర్ వచ్చినప్పుడు ఏమైందంటే వన్ ఆఫ్ ది కాంప్లికేషన్స్ ఆఫ్ షుగర్ ఏమి అంటే న్యూరోపతి. ఈ లోపల బ్రెయిన్లో చిన్న రక్తనాళాలు ఉంటాయి. ఆ రక్తనాళాలు ఎప్పుడైతే బ్లాక్ అయిపోయి అక్కడ రక్తం అనేది సరఫరా కాదో అప్పుడు మనకి ఈ కంటికి సప్లై చేసే నరాలు ఉంటాయి 3, 4, 6 అని కామన్గా. ఎప్పుడైతే ఇట్లాంటి నర్వ్స్ మజిల్స్ ఎఫెక్ట్ అయినాయో మనకు మెల్లకన్ను అనేది రావచ్చు. అప్పుడు వచ్చిందంటే ఆ మెల్లకన్ను కారణం ఏంది, షుగర్ వల్ల నరానికి ఎఫెక్ట్ అయ్యి నరం వల్ల ఆయనకి ఇట్లా అయింది. మనం ఎప్పుడైతే షుగర్ని ట్రీట్ చేసుకొని దాన్ని ట్రీట్ చేసుకున్నామో ఆటోమేటిక్గా మెల్లకన్ను అనేది రెక్టిఫై అవుతుంది. సో బేసికల్గా ఏదైనా కానీ ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మనం కారణాన్ని ఏదో గుర్తిస్తే ఆ కారణాన్ని సెట్ చేసుకుంటే చాలా వరకు ఇదైతే, అండ్ మోర్ ఓవర్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ ఎనీథింగ్. మిత్రులందరూ మీరు ఎప్పుడు దానికి సహకరిస్తే ఖచ్చితంగా ఎక్కడైనా పబ్లిక్ అంటే ఏమేంటే మనం ఇంతకన్నా మేము వచ్చి ఎక్విప్మెంట్ వదిలేసి వస్తే మీరు కూడా కొద్దిగా ఎక్కువ మంది వచ్చినారనుకోండి, ఎక్కువ మంది ఉన్నారనుకోండి, వాళ్ళకు కూడా మెసేజ్ వెళ్తుంది.
కొంతమందికి అయితే మేము ఇంతగానో మళ్ళీ టైం ఇది చేయాలి అంటే కొద్దిగా ఎందుకంటే ఎక్విప్మెంట్ కూడా మనం తీసుకురాలేము అంతా కూడా, అట్లనే అందరికీ ఇక్కడ చూడలేము. కాబట్టి మీరు ఒకటి మంచిగా ఒకటి పెద్ద క్యాంప్ నిజంగా పెట్టింది అనుకోండి, డెఫినెట్గా మేము ఎవరో ఒకళ్ళం వస్తాము, వచ్చి మా సాధ్యమైనంత వరకు మేము హెల్ప్ చేస్తాం. Sir, మైక్